సో, నేనిక్కడ బ్రాడ్‌కాస్ట్ రిసీవర్ ఎగ్జాంపుల్ రాస్తున్నా. నేనిక్కడ చూడండి కోడ్ రాసిన ఆన్ ఆర్ ఆఫ్ అని తెలియడానికి కూడా టోస్ట్ మెసేజ్‌లో తెలిసిపోతది. సో, నేను ఆ రిసీవర్ రాసిన క్లాస్‌ని నేనిక్కడికొచ్చేసరికి ఆన్ స్టార్ట్‌లో రిజిస్టర్ చేసుకుంటున్నా రిసీవర్‌ని. అండ్ దెన్ ఆన్ స్టాప్‌లో అన్‌రిజిస్టర్ చేస్తున్నా. సో, నాకిదొకటి క్లారిటీ ఇవ్వండి. మీకు ఇది అర్థమైందా? నేనెందుకు ఆన్ స్టార్ట్‌లో రాసా రిజిస్టర్‌ని అండ్ ఆన్ స్టాప్‌లో అన్‌రిజిస్టర్ ఎందుకు చేశాను? మీకు కనుక తెలిస్తే కామెంట్స్‌లో పిన్ చేయండి. ఎంతమంది కరెక్ట్‌గా చెప్తారో చూద్దాం. అండ్ ఆల్సో మీరు కనుక కొత్తగా నా యూట్యూబ్ ఛానల్‌ని గనక చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం అప్లికేషన్‌ని. మీకు బోత్ లాగ్ అండ్ టోస్ట్ మెసేజ్ రెండొస్తాయి. నేను 2 రాసిన. సో, లెట్స్ సీ థట్. ఓకే. అప్లికేషన్ అనేది రన్ అయిపోయింది. సో, నేను సేమ్ యాక్టివిటీ క్లాస్ రాసిన దాంట్లోనే చేస్తున్నా. సో, 4 కోర్ ఫండమెంటల్స్ అన్నీ ఒకటే అప్లికేషన్‌లో ఉంటాయి. సో, నెక్స్ట్ సర్వీసెస్ చేద్దాం. బిఫోర్ దట్ ఇదైతే చూద్దాం. మనకొస్తుందా లేదా అనేసి. సో, డ్రాగ్ డౌన్ చేసి నేను ఏరోప్లేన్ మోడ్ కదా చెక్ చేసేది. దాన్ని ఆన్ అండ్ ఆఫ్ చేద్దాం. లాగ్ క్యాట్స్‌లో చూపిస్తుందా లేదా? టోస్ట్ మెసేజ్ వస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. సో, ఇప్పుడు నేను ఆన్ చేశా. సో, స్టేట్ అనేది 2 వచ్చింది కింద చూస్తే మీరు ఏరోప్లేన్ మోడ్. అండ్ ఆల్సో మీకు అక్కడ మీకు టోస్ట్ మెసేజ్ కూడా వస్తది మొబైల్‌లో చూస్తే. ఏరోప్లేన్ మోడ్ ఆఫ్ అలా ఇక్కడేమో స్టేట్ ఫాల్స్. సో, ఇది గైస్ మీకు ఇంకా రిసీవర్ గురించి వాటి గురించి లేదా దీని గురించి కోడ్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ కావాలి అంటే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తా దాంట్లో ఉంటది. సో, నా ఛానెల్‌కి మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. నా ఛానెల్ పేరు ఆండ్రాయిడ్ విత్ నాగా. సో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ గైస్. బై.